నమస్తే దోస్తులు, మంచిగా ఉన్నారా దోస్తులు? మంచిగా ఉంటే ముట్టిపోయే దోస్తులు. చూడండి, మేము వెజిటేబుల్ బిర్యానీ తింటున్నాము మన శివరాత్రి రోజు నాడు. మరి ఈ వీడియో అప్లోడ్ చేద్దామని టైం లేకుండా దోస్తులు, ఈ వీడియో మొత్తం చూసేయండి. వెజిటేబుల్ బిర్యానీ ఎలా ఉంది ఏంటి అనేది మా పక్క అతను, అదే చికెన్ తినేది అతను, మా పక్క అతను వేరే అతను మేము కూర్చున్నాం హోటల్లో, అతను మా పక్కన కూర్చున్నాడు. ఓకేనా దోస్తులు, మేమైతే వెజ్ బిర్యానీ తింటున్నాము. అట్లాగే జాఫ్రాన్ నీళ్ళు కూడా మాకు పచ్చటి నీళ్ళు పెట్టారు, చూస్తున్నారు కదా. పచ్చటి నీళ్ళు గడ్డి కూడా పెట్టారు, కోయటోళ్ళు గడ్డి. ఆ గడ్డి కూడా తిన్నాము. మొత్తం వీడియో మొత్తం పూర్తిగా చూడండి దోస్తులు. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి దోస్తులు. ఎలా ఉంది ఏంటి అన్నది కామెంట్ చేసి ఒక లైక్ ఇస్తే చాలండి దోస్తులు. ఈ బిర్యానీ రేటు మన ఇండియాలో దాదాపు మేమిద్దరం తిన్న రేటు 900 రూపాయలు ఇండియన్ రూపాయలు. ఇక్కడ మేము ఎంత ఇచ్చినామంటే 3 దినాల 8 మియ్యలు, అంటే ఒక అతని దినాలు తీసేస్తే 2 దినాల 8 మియ్యల, ఇక్కడ 8 మియ్యలు ఇచ్చినాము. దానికే మనకు దాదాపు మొత్తం కలిసి 3 దినాల 8 మియ్యలకు మాకు దాదాపు ఇండియా డబ్బులు 900 చిల్లర అవుతాయి దోస్తులు. మరి చూడండి, ఒక పూట అన్నానికి మనం ఆ ఇండియా లెక్కలో డబ్బు దీనికి పోలిస్తే మాత్రము ఇక్కడ తినలేము, ఇక్కడ ఉండలేము ఆ లెక్క ప్రకారం మనం అనుకుంటే. కానీ తినవలసిందే కదా. ఎక్కడున్నా ఏ కంట్రీలో ఉన్నా డబ్బే, తిండే, ఇదేం దానికి లెక్క ఉంటుంది కాబట్టి తినవలసిందే. తిన్నాము, కాకపోతే మీకు చెప్తున్నాం ఎందుకంటే ఇలా ఉంటుంది ఇక్కడి పరిస్థితి. ఒక పూట ఆ హోటల్ తినేదానికంటే మనం చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. అట్లాగే మనము సరుకులు అంటే కొత్త వస్తువు, ఇప్పుడు టమాటా కానీ, ఉల్లిపాయలు కానీ, ఎల్లిపాయలు కానీ, చికెనే కానీ, మటనే కానీ, వెజిటేబుల్ కానీ ఏదైనా కానీ తెచ్చుకొని చేసుకుంటే అంతగానము డబ్బులు ఖర్చు కావు. ప్లస్ మనకు ఆ సరుకులు ఒక పూట తినేది మనము ఒక 4-5 రోజులు తింటాం అన్నట్టు. నిజమా కదా దోస్తులు? అందుగురించి నేను అనేది ఏంటంటే, మనము హోటల్లో తినేదానికంటే మనము ఇంట్లో చేసుకొని తింటేనే బాగుంటుందని నా అభిప్రాయము. ఓకేనా? చాలామంది ఇప్పుడు హోటల్కు ఏంటి బద్ధకం అయిపోయింది అన్నట్టు. ఎందుకు చేసుకొని తినాలి అని చెప్పేసి చాలామంది హోటల్లో తింటారు. 3 పూటలు తినే అన్నానికి ఒక్క పూట తినేసి సర్దుకపోతారు అన్నట్టు. అంటే ఎందుకు అని అంటున్నా అంటే, ఇది చేసుకొని తింటే పొద్దున తినచ్చు, మధ్యాహ్నం తినచ్చు, సాయంత్రం తినచ్చు. హోటల్ అయితే ఆ ఒక్క దినాలు పెట్టి అన్నం తింటాము, ఒక పూటకి అయిపోతుంది. మళ్ళీ మధ్యాహ్నం తినాలంటే మళ్ళీ 2 దినాలు కావాలి, మళ్ళీ సాయంత్రం తినాలంటే 3 దినాలు పెట్టి తింటే ఎలా ఉంటుంది, ఇంట్లో చేసుకొని తింటే ఎలా ఉంటుంది అనేది మీరు ఆలోచించాలి. అందుగురించి నేను ఈ వీడియో తీసిన. మరి ఎట్లా ఉంది, గడ్డి కూడా పచ్చగడ్డి పెట్టారు మాకు, ఆ గడ్డి కూడా తిని చూస్తే ఎట్లా ఉన్నదంటే అది కొద్దిగా వెరైటీగా ఉందనుకో. దాని మీద ఉప్పు ప్లస్ నిమ్మకాయ రసం ఇవి వేసుకొని తింటే చాలా బాగుంది. కానీ అది ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి వీళ్ళు తింటూ ఉంటారు కోయటోళ్ళు. ఓకే దోస్తులు, మంచిదే వాస్తవంగా అయితే చెప్తే. ఓకే దోస్తులు, ఈ వీడియో మొత్తం చూసేసి ఈ వీడియో నేను ఇంతే చెప్పాలనుకుంటున్నా. కాకపోతే ఈ మొత్తం వీడియో చూసి మీరు నచ్చితే మాత్రం ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్న దోస్తులు, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. అట్లాగే ఇంకో వీడియోకి మళ్ళీ కలుద్దాం.